మేమైతే కొత్త షాప్ అయితే పెట్టాం కదా, దానికోసం అయితే ఎర్రకారం మామూలుగా కడప సైడు ఎర్రగడ్డ కారం అయితే చేస్తారు. దానికోసం మేము ఎర్రగడ్డ అయితే తరుపుకుంటాం అనమాట. నేను ఒకటే తరుగుతాను, మా అమ్మకి ఏమో జ్వరం వచ్చి పడుతుందన్నమాట. ఈ 3 నుంచి 7 వరకు తరగాల. అవి కూడా 4 ముక్కలుగా తరిగేసి దీన్ని వేయాలి. 7 వరకు తరగాలంటే మినిమం నీళ్ళు వస్తాయి, పెద్ద డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి నేను టేబుల్ ఫ్యాన్ పెట్టుకున్నాను. ఎందుకు అవన్నీ మా అమ్మ వచ్చేసి లోపల చూపిస్తా ఉన్నాను. ఇది సరుకులు అనమాట. ట్రే గుడ్లు 2 ట్రే అనమాట. ఇంకా ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా ఎక్కువ పోతాయి కాబట్టి ఇంకో 2 తెచ్చుకుంటాం. పామ్ ఆయిల్ ప్యాకెట్లు, నూనె, దోశ పైన వేస్తాం కదా, గీ దోశ కూడా ఉంటుంది. ఇదంతా ఒక పార్సల్ బాక్స్ అనమాట. మొత్తం పార్సల్ అయితే ఉంటాయి సంబంధించినవి. ఇది ఫోన్పే అంతా పంట అయిపోయింది. పప్పులు ఇది ఏదానికి అనుకున్నారు, ఇది వచ్చేసి చట్నీకి అనమాట. ఇప్పుడు బియ్యం, అది సంథింగ్ ఉద్దిపప్పు, కందిపప్పు, మెంతులు ఎందుకు తెచ్చింది తెలియదు, తెచ్చి ఇదంతా ఉప్పు బస్తారు. ఉప్పు అంతా మనకి షాప్ కాడికే చూస్తున్నారు కదా. శనక్కాయలు దానికి మనమైతే చట్నీకి ఇంకా శనక్కాయలు కావాలి కాబట్టి చేస్తాము. ఇది వచ్చేసి మొత్తం శనక్కాయలు అంతా మిక్సీ కొట్టేసి నేను ఎర్రగడ్డ డబ్బా చూపిస్తాను కదా, దానిలో వేస్తారనమాట. చూసాను కదా, బాగా కాలిపోతున్నాయి, ఏలు పెట్టినా ఇంకో డబ్బాలు వచ్చాయి. ఇంకా ఇది పిండి. నెక్స్ట్ దీనిలో మేము కొబ్బరి యాడ్ చేస్తాం. ఉట్టి శనక్కాయలు వేస్తే ఎగురుతాం పైకి, లాస్ ఊరికే. ఇటుపక్క కూడా పప్పులు ఉన్నాయి. మేము టమాటాలు వేయము కారంలో, అదొక స్పెషల్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ హ్యాపీగా ఏసీ వేసుకొని పడుకునేసింది. చూడండి, ఏసీ వేసుకొని బాగా పడుకునేసింది. ఎందుకు మనం వెళ్తున్నాం బయటికి. ఒకసారి ఎర్రగడ్డలన్నీ తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను కదండి. సో ఫ్రెండ్స్, 7 వరకు అయితే నేను మా అమ్మ కలిసి ఒలిచేసినాను. పొట్టు చూసారా ఎంత వచ్చింది. నేను రాంతే కలిసాను, మా అమ్మ ఎక్కువ వచ్చిందంట. దమ్మ హాయ్ అమ్మా చెప్పమండి. కాకపోతే ఎర్రగడ్డలు 7 వరకు అయితే ఒలిచినాం. ఇంకా 7 వరకు అయితే ఒలచాలంట. 7 వరకు ఆన్సర్ పడుతుంది. ఇంకా చూసినారు కదా, ఇప్పుడైతే ఎర్రగడ్డలు అయితే కోసేసాం. ఇప్పుడైతే మనం పిండి ఇచ్చి రావాలన్నమాట. పిండి ఇచ్చేసి దాన్ని కొట్టించి వచ్చేసి పెట్టేయాలా, లేకపోతే మా అమ్మ మొక్కుంటుంది. 2 బకెట్లు ఇదంతా పొట్టు చేదారం మొత్తం పంట అయిపోయింది.